రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు రైతులకు కేవలం 12 గంటల కరెంటు మాత్రమే సరఫరా చేస్తున్న పరిస్థితి ఉన్నది. సబ్స్టేషన్లో గౌరవనీయులు సునీతా లక్ష్మారెడ్డి గారు శాసనసభ్యురాలు నేను కలిసి సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. వాస్తవానికి నర్సాపూర్లో ఒక పార్టీ సమావేశానికి హాజరవుతూ అసలు కరెంటు రావడం లేదని రైతులు ఫోన్ చేస్తే సడన్గా మేము ఇక్కడ ఆగాం. రెడ్డిపల్లి గ్రామ రైతులు ఫోన్ చేసి మాకు కరెంట్ సరిగా వస్తలేదని ఫోన్ చేస్తే సరే ఎందుకు రావడం లేదని మేము ఇక్కడ సబ్స్టేషన్ దగ్గర ఆగాం. రేవంత్ రెడ్డి గారేమో నేను 24 గంటల కరెంట్ ఇస్తున్నా అంటుండు. రెడ్డిపల్లి మద్దూరు రైతులేమో నిన్న మొన్న మాకు 12 గంటల కరెంటే వస్తుంది సార్, ట్రిప్ అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది, నార్లు పోసే టైము, ఇవాళ మేము పొలాన్ని తయారు చేసే సమయంలో కరెంట్ లేకపోవడం వల్ల మాకు ఇబ్బంది అవుతుందని రైతులు మాతో మాట్లాడడం జరిగింది. సార్ అది నిజమా, రైతులు చెప్పింది ఏంటి, సమస్య ఏంటి తెలుసుకుందామని చెప్పి మేము నర్సాపూర్ సబ్స్టేషన్కి వచ్చాము. ఇక్కడ లాగ్ బుక్ చూసాము. ఈరోజు లాగ్ బుక్లో చూస్తే 22వ తేదీ సాయంత్రం 4 గంటలకు కరెంటు పోయి మళ్ళీ ఉదయం 4 గంటలకు వచ్చింది. అంటే 12 గంటల కరెంటు మాత్రమే వచ్చింది. ఇంకొక రోజు చూస్తే సాయంత్రం 5 గంటలకు పోయి ఉదయం 3 గంటలకు వచ్చింది. అంటే 14 గంటల కరెంట్ వచ్చింది. ఇంకొక రోజు చూస్తే 13 గంటల కరెంట్ వచ్చింది. అంటే 12-13 గంటలకు మించి రైతులకు కరెంట్ రావడం లేదు. రేవంత్ రెడ్డి నువ్వు ఏం మాట్లాడినావు ఆ రోజు? మేము నాణ్యమైన కరెంట్ ఇస్తాం, 24 గంటల కరెంటుకు మేమే ఛాంపియన్ అని చెప్పినావు. నువ్వు 24 గంటల కరెంట్ ఛాంపియన్ అయితే మరి 12 ఎందుకు వస్తుంది నాయన? ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు బాధలతో రైతులు ఇబ్బంది పడ్డారు. గతంలో కరెంట్ సరిగా రాలేదు. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ వస్తే మళ్ళీ కరెంటు సరిగా రానటువంటి పరిస్థితి ఉంది. నాడు ఎరువులకు ఇబ్బంది పడ్డారు, నేటి కాంగ్రెస్ పాలనలో ఎరువులకు ఇబ్బంది పడుతుంది. నాటి కాంగ్రెస్ పాలనలో కరెంటుకి ఇబ్బంది, మళ్ళీ నేటి కాంగ్రెస్ పాలనలో కరెంటుకి ఇబ్బంది అవుతా ఉంది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, దయచేసి 24 గంటల కరెంటు అందించండి. బట్టి విక్రమార్క గారు నువ్వు పోయి పెద్ద పెద్ద మాటలు కేసీఆర్ గారి మీద మాట్లాడడం కాదు. కేసీఆర్ అంటేనే 24 గంటలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్. కలలో కూడా కననిది, ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతుల కోసం 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. మోటార్లు కాలకుండా, ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ ఈరోజు మీరు వచ్చిన తర్వాత 12-13 గంటల కరెంటు కూడా రైతులకు రావడం లేదు. విఠలాపూర్లో కూడా విద్యుత్ శాఖ నుంచే మెసేజ్ వచ్చింది, ఈ రేపటి నుంచి 13 గంటల కరెంటే వస్తుంది, ఉదయం 4కి కరెంట్ ఇస్తాము అని విద్యుత్ శాఖ అధికారులు రైతుల ఫోన్లకు మెసేజ్ ఇచ్చారు. నాకు మా రైతే నిన్న పంపించాడు విఠలాపూర్ గ్రామం నుంచి, చిన్నకోడూరు మండలం విఠలాపూర్ గ్రామం నుంచి. సార్ మొదట్లో 1 గంటకు వస్తుండే, తర్వాత 2 అయింది, తర్వాత 3 అయింది, ఇప్పుడు 4కి ఇస్తారట సార్ పొద్దున కరెంటు. సాయంత్రం 4-5 పోతుంది, పొద్దున 4కి వస్తున్నది, 11-12 గంటలు తీసేస్తుంది సార్. మరి ఇబ్బంది అవుతున్నది సార్, అంతా 13 గంటల కరెంటే వస్తుందని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పంపిన మెసేజ్ను రైతులు నాకు నిన్న పంపారు. ఈరోజు ఇక్కడికి వస్తూ ఉంటే సునీతా లక్ష్మారెడ్డి గారికి మా మద్దూరు గ్రామ రైతులు ఫిర్యాదు చేశారు, మాకు 12-13 గంటలే వస్తుందని ఎమ్మెల్యే గారికి చెప్పారు. మరి నిజమా అసలు ఏంటని మేము ఈరోజు నర్సాపూర్ సబ్స్టేషన్, మెదక్ జిల్లా నర్సాపూర్ సబ్స్టేషన్ని మేము విజిట్ చేసి లాగ్ బుక్ను సడన్గా వెరిఫై చేస్తే చాలా స్పష్టంగా ఆ లాగ్ బుక్లో 12 గంటలు ఒకరోజు, 13 గంటలు ఒకరోజు, 14 గంటలు ఒకరోజు వచ్చినట్టుగా ఆ లాగ్ బుక్ యొక్క రికార్డు స్పష్టంగా తేల్చి చెప్తా ఉంది. అంటే ఈ ప్రభుత్వం అంతా మోసం, దగ. నువ్వు ఏది కూడా సగం సగమే. నువ్వు బోనస్ ఇస్తా అన్నావు, వానకాలం ఇచ్చినావు, యాసంగి ఎగ్గొట్టినావు. 2 పంటలకు రైతు బంధు ఇచ్చినావు, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు. అదేవిధంగా ఇవాళ కరెంటు కూడా 24 గంటలు ఇస్తా అన్నావు, 12 గంటల కరెంటే ఇస్తున్నావు. ఏది చూసినా సగం సగమే ఉన్నది నీ సంసారం. చెప్పుడేమో రూపాయి, ఇచ్చేదేమో ఆటాన. కరెంటు 24 గంటలు చెప్పినావు, 12 గంటలు ఇస్తున్నావు. రైతు బంధు ప్రతి పంటకి ఇస్తా అన్నావు, 2 పంటలు ఎగ్గొట్టినావు. బోనస్ ప్రతి పంటకి ఇస్తా అన్నావు, 1 పంటకి ఇచ్చినావు, 1 పంటకి ఎగ్గొట్టినావు. అంటే నీది ఎగవేతల ప్రభుత్వం, కోతల ప్రభుత్వం నీది. అన్నిట్లలో కోతలే. కరెంటుల కోతనే పెట్టినావు, బోనస్ల కోతనే పెట్టినావు, రైతు బంధుల కోతనే పెట్టినావు. కోతల ప్రభుత్వం, ఎగవేతల ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సో మరి నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే 24 గంటల కరెంట్ ఇవ్వండి. అసెంబ్లీ పెడతా అంటున్నావు కదా, దమ్ముంటే ఈ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా మీద అసెంబ్లీలో చర్చ పెట్టండి. అసెంబ్లీ పెడితే నువ్వు పారిపోతున్నావు, నువ్వు ఒకరోజు పెడుతున్నావు, అసెంబ్లీ బంద్ చేసుకొని పోతున్నావు. ప్రతిపక్షాల మీద బురద జల్లడం కోసం అసెంబ్లీ పెడుతున్నావు తప్ప
ప్రజా సమస్యల మీద చర్చించడానికి నువ్వు అసెంబ్లీ పెట్టడం లేదు. ఇలా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. పంటల కొనుగోలులో ప్రభుత్వం ఫెయిల్ అయింది, విద్యుత్ సరఫరాలో ప్రభుత్వం ఫెయిల్ అయింది, తుఫాను వల్ల వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. రైతు సమస్యల మీద అసెంబ్లీలో చర్చ పెట్టండి, విద్యుత్ సమస్యల మీద అసెంబ్లీలో చర్చ పెట్టండి. మీకు నిజాయితీ ఉంటే, మీరు నిజంగా రైతులకు మేలు చేసిన వాళ్ళైతే చర్చ పెట్టండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టమంటే రైతులు తిరగబడుతున్నారు. రైతులకు బోనస్ ఎగ్గొట్టినా, ఎరువులు సరఫరా చేయలేకపోయినా, కరెంటు సరఫరా చేయలేకపోయినా, వడ్లు పూర్తిగా కొనలేకపోయినా, రైతు బంధు ఎగ్గొట్టినా అని చెప్పి ఇవాళ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టమంటే తోకముడ్చిండు రేవంత్ రెడ్డి. కోఆపరేటివ్ ఎన్నికలు డీసీసీబీ ఎన్నికలు పెట్టమంటే తోకముడ్చిండు. మున్సిపల్ ఎన్నికలు మాత్రం ఫిబ్రవరిలో పెడతారట. ఎందుకంటే రైతులు ఉండరు కదా. రైతులు ఉండేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, కారు గుర్తు కనబడే ఎలక్షన్లు ఏమో పెట్టాడట. ఏది జెడ్పీటీసీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టాడట. కోఆపరేటివ్ ఎన్నికలు ఎందుకంటే అచ్చంగా రైతు ఎన్నికలు కదా, ఓడిపోతారనే భయంతో ఆ ఎన్నికలు పెట్టాడట. ఎంపీటీసీ ఎన్నికలు ఎందుకు వాయిదా వేస్తున్నావు? కోఆపరేటివ్ ఎన్నికలు పెట్టకుండా ఎందుకు నామినేటెడ్ పదవులు ఇస్తున్నావు కాంగ్రెస్ కార్యకర్తలకు? రైతులకు ఎన్నికలు పెట్టి గెలవచ్చు కదా. నువ్వు నిజంగా రైతులకు సేవ చేసిన వాడు అయితే, రైతులకు మేలు చేసిన వాడు అయితే నువ్వు ఎలక్షన్లు పెట్టు. ఎలక్షన్లు ఎందుకు పెట్టలేవు నేను అడుగుతా ఉన్నా. అంటే ఈ ప్రభుత్వం అంతా రైతుల్ని దగా చేసింది. రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతులకు అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం. ఇలా స్పష్టంగా అర్థమైపోయింది కదా. నర్సాపూర్ సబ్ స్టేషన్ లో లాక్ బుక్ చూస్తే 12 గంటల కరెంటే వస్తుంది. చెప్పుడు 24, ఇచ్చుడు 12. ఈ అధికారి మీద చర్య తీసుకోవడం తప్పు. నువ్వు మళ్ళా పాపం ఇక్కడ లైన్ మెన్ సస్పెండ్ చేసుడో, ఓ ఏఈని సస్పెండ్ చేయడం కాదు. నువ్వు మీదికెళ్ళి కరెంట్ ఇస్తే అని ఏడైంది. నువ్వు మీదికెళ్ళి కటింగ్ పెడితే, నువ్వు మీదికెళ్ళి ఆదేశాలు ఇస్తే నువ్వు ఏం చెప్తే గది చేస్తారు. కరెంట్ ఏమైనా తింటారా, దాచుకుంటారా? పాపం ఆపరేటర్ ఏం చేస్తాడు, ఏఈ గారు ఏం చేస్తారు? ఏఈ గారైనా ఆపరేటర్ గారైనా మీదికెళ్ళి ఎంత వస్తే గత రైతులకు ఇస్తారు. నువ్వు మేము వచ్చి చూసినామని చెప్పి లైన్ మెన్ ఏఈల మీద చర్యలు తీసుకోవడం కాదు. ఎందుకంటే ఏమైంది, మేము ఆడ ట్రాక్టర్ తిప్పల్ తుర్తికి పోయి ఆడ ట్రాక్టర్ మూలకు పడి ఉన్నది, గ్రామ పంచాయతీలో డీజిల్ లేదని చెప్పిర్రు. పాపం డీజిల్ లేదంటే నువ్వు పంచాయత్ సెక్రటరీకి సస్పెండ్ చేస్తావు. నువ్వు మీదికెళ్ళి పైసలు ఇచ్చినాక డీజిల్ పోయారా, ట్రాక్టర్ నడుపురా? నువ్వు మీదికెళ్ళి కరెంట్ ఇచ్చినాక ఆపరేటర్ ఏమైనా దాచుకుంటాడా కరెంటు? బరాబర్ రైతులకు ఇస్తాడు. నువ్వు మీదికెళ్ళి బంద్ పెడుతున్నావు. కింద చిన్న చిన్న అధికారుల మీద చర్యలు తీసుకోవడం కాదు, నిజాయితీగా 24 గంటల కరెంటు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తాను.